హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫినిట్ విజ్డమ్ తెలుగు. ఇప్పుడు ఉన్న కాలంలో కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మతపరమైన గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరిస్తున్న క్రిస్టియానిటీ అలానే ఇస్లామిక్ రిలీజియన్స్ ఏర్పడడానికి మొదటిగా పునాది ఎక్కడ పడింది? అసలు ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న జుడాయిజం మతం నుండి ఈ ఇస్లామిక్ అలానే క్రిస్టియన్ మతాలు ఎలా ఆవిర్భవించాయి? అసలు అబ్రహం ఎవరు? ఎందుకని అతన్ని ఈ మూడు మతాల యొక్క మూల పురుషుడు అని అంటారు? ఇదంతా మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. అసలు ప్రపంచంలో క్రిస్టియానిటీ, జుడాయిజం అలానే ఇస్లాం అనే ఈ మూడు ముఖ్యమైన మతాలు మొదలవటానికి కారణం అబ్రహం. ఈ వ్యక్తి వల్లనే జుడాయిజం, క్రిస్టియానిటీ అలానే ఇస్లాం మతాలు ఏర్పడడానికి మొదటిగా పునాదులు పడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల నుండి మొదలైన ఈ మూడు మతాలే అబ్రహమిక్ రిలీజియన్స్గా నేటికి పిలువబడుతున్నాయి. ఈ అబ్రహం గురించి జుడాయిజం యొక్క పవిత్ర గ్రంథాలైన తనాక్ తోరా అనే గ్రంథంలోనే కాకుండా బైబిల్ అలానే ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. మీకు అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పాలంటే జుడాయిజం, క్రిస్టియానిటీ అలానే ఇస్లాం యొక్క పునాదులు ఒకటే అయినా వాటి యొక్క అసలు సిసలైన సారాంశం ప్రాంతాల విభేదాలు, వాటిలో కొన్ని పాత్రలు మారిపోవడం వల్ల చరిత్ర మొక్కలై మూడు మతాలుగా విడిపోయింది. అయితే తనాక్ అలానే బైబిల్ ప్రకారం ఒకరోజు అబ్రహంతో దేవుడు ఈ విధంగా అంటాడు, నువ్వు ఉంటున్న నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళమని అబ్రహంకి దేవుడు కలలో ఆదేశిస్తాడు. అలా దేవుడు ఆజ్ఞ ప్రకారం అబ్రహం తను నివసిస్తున్న ఇజ్రాయెల్ దేశం నుండి అప్పట్లో కెనాన్గా పిలువబడే ఒక దేశానికి తన భార్య అయిన సారాని తీసుకొని వెళ్ళిపోతాడు. దీంతో ఈ రిలీజియన్స్ యొక్క చరిత్రకి పునాది మొదలవుతుంది. అయితే ఈ మూడు పవిత్ర గ్రంథాల ప్రకారం అబ్రహంకి ఇద్దరు భార్యలు ఉండేవారు. వారి పేర్లు సారా మరియు హగారో. ఈ ఇద్దరి ద్వారా అప్పుడు అతనికి ఇద్దరు కుమారులు పుడతారు. హగారా ద్వారా జన్మించిన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ అయితే తన భార్య సారా ద్వారా పుట్టిన రెండవ కుమారుడు ఐజాక్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనాక్ తోరా అలానే బైబిల్ ప్రకారం అబ్రహం యొక్క స్వభావాన్ని పరీక్షించాలి అనుకున్న దేవుడు ఒకరోజు అబ్రహంతో ఐజాక్ అయిన నీ రెండవ కుమారుడిని బలి ఇవ్వమని ఆదేశిస్తాడు. అప్పుడు అబ్రహం మరో మాట మాట్లాడకుండా దేవుడు తనతో చెప్పినట్లుగానే తన కుమారుడు ఐజాక్ వద్దకు వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడి తన కొడుకుపై కత్తి ఎత్తగానే అప్పుడు దేవుడు అతన్ని చంపద్దు అని అబ్రహంని ఆపుతాడు. దీంతో తనపై ఎంత నమ్మకం చూపించి తన కొడుకును కూడా బలి ఇవ్వటానికి వెనకాడని అబ్రహంని మెచ్చుకొని అబ్రహంని దేవుడు అప్పుడు ఫాదర్ ఆఫ్ ఫెయిత్గా అంటే విశ్వాసానికి మూల పురుషుడిగా దేవుడు అతన్ని స్థాపించాడు అని ఈ మూడు మతాల యొక్క పవిత్రమైన గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటంటే జుడాయిజం, క్రిస్టియానిటీ మతాల వాళ్ళు ఈ సంఘటన అనేది నిజంగానే ఎగ్జాక్ట్గా అప్పుడే జరిగిందని నమ్ముతారు. కానీ ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ మాత్రం అబ్రహం దేవుని ఆజ్ఞ ప్రకారం అప్పుడు తన కుమారుడిని బలివ్వబోయిన సంఘటన వాస్తవమే. కానీ అబ్రహం అప్పుడు బలివ్వబోయింది ఐజాక్ని కాదు, తన మొదటి కుమారుడైన ఇస్మాయిల్ని అని ఇస్లాం చెప్తుంది. దీంతో ఈ ఒక్క వాదనతో చరిత్రలో చీలిక ఏర్పడి ఐజాక్తో ఏర్పడిన జనరేషన్ అంతా జుడాయిజం, క్రిస్టియానిటీని అనుసరిస్తే ఇస్మాయిల్తో ఏర్పడిన జనరేషన్ అనేది ఇస్లాంని అనుసరిస్తుంది. అయితే క్రిస్టియానిటీ జుడాయిజం నుండి ఎందుకు సపరేట్ అవ్వాల్సి వచ్చింది అంటే మొదట్లో జుడాయిజం మతం మాత్రమే ఉండేది. దీనిని అబ్రహం స్థాపించాడు. అయితే ఈ మతాన్ని అనుసరిస్తున్న ప్రజల్ని కాపాడడానికి మోసెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తాడు అని నమ్ముతారు. అలానే వాళ్ళు మనుషుల్ని దేవుళ్ళుగా చూడడం తప్పు అని, మనుషుల్ని కేవలం ప్రవక్తలుగా మాత్రమే చూడాలని ఈ జుడాయిజం మతంలో చెబుతారు. అలానే వాళ్ళని భవిష్యత్తులో పాలించడానికి దేవుడు కుమారుడు భూమి మీదకి వస్తాడని నమ్ముతారు. అంటే ఆయన భూమి మీదకి వచ్చిన వెంటనే రాజుగా భూమి మీద ఉన్న ప్రజలందరినీ పరిపాలిస్తాడని జుడాయిజం మతాన్ని అనుసరిస్తున్న యోధులంతా ఎదురు చూసేవారు. కానీ అదే జుడాయిజం మతంలో పుట్టిన మేరీ అనే ఒక పవిత్రమైన స్త్రీకి జీసస్ పుడతారు. అలా ఆమెకి అప్పుడు జీసస్ జన్మించిన తర్వాత జీసస్ ప్రజలకి ఎన్నో బోధనలు చేసి ఎంతోమంది ప్రజల్ని అప్పుడు ఆయన ఇన్స్పైర్ చేయడంతో జుడాయిజం మతంలో ఉన్న ఎంతోమంది ప్రజలు జీసస్ని దేవుడు కుమారుడు అని నమ్మడం మొదలు పెడతారు. కానీ అదే జుడాయిజంలో ఉన్న ఇంకొంతమంది యోధులు జీసస్ అప్పుడు ప్రజల్ని ఇన్స్పైర్ చేసే విధానం అలానే ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం వంటి
వంటి సంఘటనలను చూసి జుడాయిజంలో ఉన్న కొంతమంది యోధులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో జుడాయిజం మతంలో ఉన్న కొంతమంది యోధులు జీసస్ క్రైస్ట్ని వాళ్ళందరూ ఎదురు చూస్తున్న దేవుడు కుమారుడిగా ఒప్పుకోలేదు. దీంతో ఈ ఒక్క కారణం వల్లే జుడాయిజం మతంలో విభేదాలు ఏర్పడి జీసస్ క్రైస్ట్ని దేవుడి కుమారుడిగా అంగీకరించిన వారంతా క్రిస్టియానిటీగా ఏర్పడితే జీసస్ క్రైస్ట్ని దేవుడి కుమారుడిగా అంగీకరించని యోధులంతా జుడాయిజం మతంలోనే ఉండిపోయారు. ఈ విధంగా అప్పుడు జుడాయిజం అనే ఒక రిలీజియన్ నుండి క్రిస్టియానిటీగా ఇప్పుడు మనం చూస్తున్న క్రైస్తవ మతంగా అప్పుడు అలా ఆవిర్భవించింది. ఇక ఇస్లామిక్ విషయానికి వస్తే అబ్రహం అప్పుడు బలివ్వబోయింది ఐజాక్ని కాదని ఇస్మాయిల్ని ఒకే ఒక్క కారణంతో అది ఒక కొత్త మతంగా ఆవిర్భవించడానికి పునాది ఏర్పడిందని చెప్పచ్చు. ఇస్లాంలో మొహమ్మద్ని చివరి ప్రవక్తగా భావిస్తారు. అలానే ఇస్లాం అనేది జీసస్ని ఒక ప్రవక్తగా భావిస్తుంది, కానీ దేవుడి కుమారుడిగా ఒప్పుకోదు. సో ఈ కారణం వల్ల జీసస్ క్రైస్ట్ని కేవలం ఒక మెసెంజర్ అని నమ్మే ఇస్లాంకి అలానే జుడాయిజంకి చాలా దగ్గర పోలిక ఏర్పడింది. అంటే ఇంచుమించుగా 450 బీసీ కాలంలో రచించడం ప్రారంభమైన జుడాయిజంలోని యోధుల పవిత్ర గ్రంథమైన తనాక్ లాంటి గ్రంథమే కొన్ని మార్పులు చేర్పులతో 160 ఏడీలో అరేబియాలోని మక్కా ప్రాంతంలో మొహమ్మద్ ప్రవక్త గారికి గాబ్రియల్ అనే ఒక దేవదూత ద్వారా ఆ అల్లా ఒక గ్రంథాన్ని పంపించారని చెప్తారు. ఆ గ్రంథమే ఖురాన్ అని ముస్లింల నమ్మకం. అయితే ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్ర గ్రంథాల టైం పీరియడ్ని గనుక ఒక్కసారి చూస్తే జుడాయిజంలోని యోధుల పవిత్ర గ్రంథమైన తనాక్ తోరాని 450 బీసీలో ప్రచురించడం ప్రారంభించబడితే బైబిల్ని 50 ఏడీలో ప్రచురించడం ప్రారంభించబడింది. అయితే ఖురాన్ని మాత్రం వీటన్నిటికన్నా లేటుగా 7th సెంచరీ ఏడీలో రాయబడినట్లుగా చరిత్ర చెబుతుంది. అయితే ఈ మూడు మతాలు పేరుకు వేరైనా ఈ మతాల్లో బోధించే సిద్ధాంతాలు మాత్రం ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పేరుకు వేరువేరుగా సిద్ధాంతాలని బోధిస్తున్న ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్ర గ్రంథాల యొక్క సారాంశం మాత్రం ఒక్కటేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడు మతాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన చాలా సిమిలర్గా ఉన్న విషయం ఏంటంటే వన్నెస్ ఆఫ్ గాడ్, ఏంజల్స్, ప్రొఫెట్స్ అండ్ పీస్ కాన్సెప్ట్. వీటి బట్టి చూస్తే ఈ మూడు మతాలు కూడా దేవుడు ఒక్కడే, ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు అని బోధిస్తున్నాయి. ఇంకా ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్ర గ్రంథాల్లో మరింత దగ్గరగా ఉన్న ఇంకొక టాపిక్ ఏంటంటే ప్రవక్తలు అలానే దేవదూతలు. ఇంచుమించు ఈ మూడు గ్రంథాల్లో కూడా ప్రవక్తల గురించి అలానే దేవదూతల గురించి ఒకేలాగా చెప్పడం జరిగింది. అంటే భగవంతుడు వారి ద్వారా మనుషులతో తరతరాలుగా ఎలా సంబోధిస్తున్నాడో ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్రమైన గ్రంథాలలో ఇంచుమించు ఒకేలాగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు మనిషిని మంచి వైపు దేవుడు ప్రేరేపిస్తుంటే సైతాన్ చెడువైపు మనిషిని తిప్పి దైవానికి దూరం చేస్తున్నాడు అనే విషయాల్ని కూడా ఈ మూడు మత గ్రంథాల్లో ఇంచుమించు ఒకేలాగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు జుడాయిజం యొక్క పవిత్ర గ్రంథమైన తనాక్ అలానే క్రిస్టియానిటీ యొక్క పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఈ రెండింటిలో కూడా కామన్గా ప్రస్తావించబడిన వ్యక్తులు ఎవరంటే అబ్రహం, ఐజాక్, ఇస్మాయిల్, కింగ్ సోలమాన్, జాకోబ్. అలాగే జీసస్ గురించి కూడా ఖురాన్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవునితో మనిషి సంభాషించే పద్ధతిని జుడాయిజంలోని యోధులు ప్రార్థన అని పిలిస్తే యోధులు రోజుకి 3 సార్లు ప్రార్థన చేయగా ముస్లింలు మక్కా వైపు తిరిగి రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం జరుగుతుంది. జడ్జి డే అలాగే హెల్ అండ్ హెవెన్ ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్ర గ్రంథాలలో కూడా ఇంచుమించు ఒకేలాగా ప్రస్తావించబడ్డాయి. ఇక మనం యేసుప్రభు కాన్సెప్ట్కి వస్తే జుడాయిజం మతాన్ని అనుసరిస్తున్న యోధులు వాళ్ళని పరిపాలించబోయే రాజు రాబోతున్నాడు అని చెబుతుంటే క్రైస్తవులు మాత్రం ఆ యేసుప్రభు ఎవరో కాదు, జీసస్ క్రైస్టే మానవుడిగా భూమి మీద పుట్టి పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజుగా రాబోతున్నాడు అని బలంగా నమ్ముతారు. ఇక మతంలో కూడా తమ యేసుప్రభు కలియుగం చివరిలో వస్తాడని నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ మూడు మతాల యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. అలానే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంజల్స్ని పూజించకూడదు అనే నిబంధన కూడా, అంటే దేవదూతలను పూజించకూడదు అనే నిబంధన కూడా ఈ మూడు మతాల యొక్క ఈ మూడు పవిత్రమైన గ్రంథాలలో ఇంచుమించు ఒకేలాగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ మూడు మతాలకి అతి పవిత్రమైన ప్రాంతంగా జెరూసలేం ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ పరంగా జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతంగా ఈ జెరూసలేంని చెప్తారు.
అలానే ఇక్కడే అబ్రహం దేవుని ఆజ్ఞ ప్రకారం తన కుమారుడైన ఐజాక్ని బలి ఇవ్వడానికి సిద్ధపడిన ప్రదేశంగా జుడాయిజం మతాన్ని అనుసరిస్తున్న యూదులందరూ ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అలానే అప్పుడు వీళ్ళ రాజైన కింగ్ సోలమన్ 950 బీసీలో కట్టించిన ఒక ఆలయం ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే ఆ తర్వాత ఆలయం కొంతమంది శత్రురాజుల చేత 2 సార్లు కూల్చడానికి ప్రయత్నించబడింది. సరిగ్గా అప్పుడే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ముస్లింలు మక్కా మరియు మదీనాల తర్వాత వాళ్ళు 3వ అతి పవిత్రమైన ప్రదేశంగా భావించే ఆలక్సాని ఆ ప్రాంతంలోనే నిర్మించారు. ఎందుకంటే ఇక్కడి నుండే వాళ్ళ మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి ప్రయాణించాడు అని వాళ్ళు నమ్ముతారు. అందుకనే ఆ ప్రాంతానికి ఈ 3 మతాల మధ్య సంబంధం ఉంది. అందుకనే నేటికి అక్కడ ఈ 3 మతాల మధ్య ప్రతిరోజు ఏదో ఒక మతపరమైన గొడవలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ విధంగా అబ్రహం అనే ఒక వ్యక్తి వల్ల ఒక మతం చీలిపోయి 3 మతాలుగా ఏర్పడడానికి పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతుంది. అందుకనే నేటికి ఈ 3 మతాలని అబ్రహమిక్ రిలీజియన్స్ అని కూడా పిలుస్తారు. అయితే నేను మొదట్లో చెప్పినట్లుగానే ఈ 3 మతాల యొక్క పునాది ఒక్కటే. కాకపోతే కాలం గడిచే కొద్దీ కొంతమంది వ్యక్తుల ప్రమేయం చేత వారి భిన్నమైన స్వభావంతో అసలు చరిత్ర కాస్త అనేక విధాలుగా మార్పు చెంది ఇలా వేరువేరు మతాలుగా విభజించబడింది. నిజానికి ఈ 3 మతాల యొక్క ఈ 3 పవిత్ర గ్రంథాలలో చెప్పింది ఒక్కటే. మనిషి చెడును ద్వేషించి మంచిని ప్రేమించి శాంతిని నెలకొల్పి నిజమైన దైవాన్ని కనుగొని తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలన్నదే వీటి సారాంశం. ఒకప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్, ఆస్ట్రేలియా వరకు పాటిస్తున్న మతాలన్నీ పూర్వం ఒకే మతంగా ఉండేవి. కానీ కాలక్రమంలో కొంతమంది ప్రాచీన సాంప్రదాయాలకు కట్టుబడి జుడాయిజంలో యూదులుగా ఉండిపోతే, ఇంకొంతమంది జీసస్కి ప్రభావితమయ్యి కొత్త సాంప్రదాయాలను ఏర్పాటు చేసుకుంటే, మరికొంతమంది మనుషుల్ని దేవుళ్ళుగా చూడటం తప్పు అని, దేవుడికి రూపం లేదు అని, దేవుణ్ణి మనుషులకు నచ్చినట్లుగా మార్చుకోవడం తప్పని భావించి కఠినమైన నియమాలతో కొత్త మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా చరిత్రలో ఒక వ్యక్తి ఈ 3 మతాలకి ప్రాణం పోశాడని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.